1550. అలా ఇంతింతై మొదలైనటువంటి మా కార్యక్రమం ఈ రోజు అదరగొట్టేటువంటి ఒక కార్యక్రమంగా, వేరే ఛానల్ వాళ్ళకి బెదరగొట్టేటువంటి కార్యక్రమంగా తయారయ్యిందంటే ఇది అతిశయోక్తి కానే కాదు. ఎనీవే, మా కార్యక్రమం ఇలాగే అదరగొట్టాలని మీరందరూ చూస్తూ ఉండాలని ఆశిస్తూ, మీ అభిమానానికి కృతజ్ఞతలు చెప్తూ ఇవాల్టి 1550th ఎపిసోడ్ మొదలెట్టేస్తున్నాము. మరి వచ్చింది ఎవరు చూద్దాము. నా పేరు మౌనిక, నేను గుంటూరు నుంచి వచ్చాను. ప్రొఫెషనల్ డాన్స్. గుంటూరు నుంచి వచ్చిందన్న మాటే గానీ ఇక్కడ హైదరాబాద్ లో సెటిల్ అయ్యి చాలా ఏళ్ళు అయిపోయింది. ఈ అమ్మాయిని చాలా ప్రోగ్రామ్స్ లో మీరు చూస్తూ ఉన్నారు. డీలో మీరు చేసేటువంటి ఫీట్స్ మామూలు ఫీట్స్ కాదు. ఏంటంజలి, రోజు రోజుకి సన్నగా అయిపోతున్నావు? స్లిమ్ గా ఉండవని ట్రై చేస్తున్నావు. ఏదో అయిపోతున్నావు కూడా నువ్వు. అవును, అంటే బాగున్నట్ట బాగాలేనట్ట? అవి బాగున్నావు. థ్యాంక్ యూ. ఏమైనా డాన్స్ షోస్ చేస్తున్నావా? ఇంకా డాన్స్ షోస్ చేస్తే వేరే ఎక్సర్సైజ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. హాయ్ సుమ గారు. సంధ్య. సంధ్య అసలు డాన్స్ కామెడీ రెండు ఎరగదీసేస్తుంది. కామెడీలో మీరు చాలా ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ లో వాటిలో స్టేజ్ పర్ఫార్మెన్స్ లో చూసుంటారు తనని. కామెడీ స్కిట్స్ లో ధనరాజ్ వాళ్ళ టీమ్ తో, చంద్రతో. ఓకే, సో చెప్పండి. మూవీస్ చేస్తున్నాను ప్రెసెంట్ గా, మంచి మూవీస్ పెద్దవి. ఓకే. అండ్ డాన్సర్ గా ట్రై చేస్తున్నాను. కార్డ్ తీసుకున్నాను. మంచి ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, వెల్కమ్. ప్రియాంక బేసిక్లీ ఫ్రమ్ బెంగళూరు, కానీ ఇప్పుడు ఇక్కడ తెలుగు మాట్లాడడం చక్కగా నేర్చుకుంది. చాలా మంది కన్నడ అమ్మాయిలు తెలుగు సీరియల్స్ లో చేస్తూనే ఉన్నారు. అవును. ఓకే, సో ప్రియాంక చెప్పండి మీ గురించి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నేను ఇప్పుడు ఈటీవీలో అంతఃపురం చేస్తున్నాను. ఓకే, సో వెల్కమ్ ప్రియాంక. థ్యాంక్ యూ. నా పేరు పూర్ణిమ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే, పూర్ణిమ ఆర్టిస్ట్ అండ్ పూర్ణిమ డాన్సర్ కూడా కదా? రెండు. ఓకే, నీతో మీరు చేస్తున్న ప్రెసెంట్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి. నేను ఈటీవీలో అంతఃపురం సీరియల్ ఒకటే చేస్తున్నాను, అంతే. అంకితం చేసేసాను. అంకితం చేసేసావా? చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే, కుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాట్. మొత్తం మా టీం అందరం ఇన్ని ఎపిసోడ్ నుంచి కష్టపడుతుంది కాబట్టి ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా నడుస్తోంది. సో థ్యాంక్స్ టు ఆల్ ద డిపార్ట్మెంట్. స్టార్ మైల్ లో మా మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం. 1 2 3 గో. మీకు 10 పాయింట్లు. ఓకే, రెడీ? 1 2 3 గో. నీకు 12 పాయింట్లు. నువ్వు ఒక పాట పాడు. చెల్లి, 1550 ఎపిసోడ్స్. యా, మనం ఇంకా 15,000 ఎపిసోడ్స్ వెళ్ళాలి. మనది ఏమైనా పాడుతా తీయగానా? పాడమని నన్ను అడగవలేనా, పరవశించినే పాడనా. థ్యాంక్స్ అమ్మా, చాలా బాగుంది. వన్ టూ త్రీ గో. లక్షలు కట్నం తెమ్మన్నా ఏం చేసావు? నన్ను వైఫ్ ని చేసేసింది. నువ్వు కూడా 25 లక్షల కట్నం ఏం చేసావు? అది కాదండి, 25 లక్షల కట్నంలో నేను ఒక పడితే కొనుక్కున్నావా? కాదండి. నెక్లెస్ కొనుక్కున్నావా? కాదండి. గుట్టు బిళ్ళ కొనుక్కున్నావా? పడ్డాను.
అంత అవ్వదులే కానీ ఇంకో మిగతా డబ్బులు ఏం చేస్తావు చెప్పేది. మిగతా డబ్బులు ఆ. ఖర్చు అయిపోయాయండి ఎందుకమ్మా? పిల్లలకి స్కూల్ ఫీజు కట్టడానికి. వాళ్ళు అన్ని ఎంత వాళ్ళకంత ఖర్చు కావాలి కానీ చెప్పు. మీకేం తెలుసండి అసలు ఈ మధ్య కాలంలో స్కూల్లో ఫీజులు ఎలా ఉంటున్నాయో. సర్లే అడ్మిషన్ ₹1,00,000 అంతే కదా. 20 కాదు. లక్షలు లక్ష దాన్ని తీసి 2 లక్షలు నీ వడ్డని తీసా. మిగతా ఏం చేసావు చెప్పు. ఈమెకి ఇచ్చానండి. ఎవరావిడ? ఈవిడ మన పక్కింటి ఆవిడ. ఎప్పుడు చూసినా రోజు పొద్దున పంచదార కావాలి, కాఫీ పొడి కావాలి అని అడిగినట్టే 1,00,000 కావాలని అడిగింది, ఇచ్చేసానండి. బానే ఉంది. ఆవిడ ఏంటంటే అలా పట్టుకుంటారు, మీరు ఇటు రండి. అంటే బాగా ఇచ్చానన్నావు కదా. పర్వాలేదు, మీ దగ్గరే 25 లక్షలు వస్తే మీ వారి దగ్గర ఇంకెంత వస్తాయో. అయ్యా, అంటే కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. కేవ్ గాగా మా ఇదంతా కేవ్ గాగా. మామిడి బెళ్ళెట్టుకుని మామిడి పళ్ళెట్టుకుని ఊరంట నేనెళ్తుంటా. కేవ్ గాగా మా ఊరంతా కేవ్ గాగా. ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో కాలం. స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో ప్రాణం. నా ఈడు కొద్ది మీద నా సొప్పు కోడి కూర. 1 2 3 గో. ప్రియాంకకి 16 పాయింట్లమ్మా. ఒక అడవి ఉందన్నమాట. అడవిలో అన్ని చిన్న చిన్న జంతువులు, అంటే అడవి అనగానే పెద్ద జంతువులు కాదు, చిన్న చిన్నవి కుందేళ్ళు అవన్నీ కూడా ఉంటాయిగా. అలాంటివి ఉంటాయి. సో అలాంటి అడవిలోకి ఒక ఏనుగు వచ్చి రోజు వాటిని భయంకరంగా చంపేస్తూ ఉంటుంది, పిచ్చి ఏనుగులాగా. సో అయితే ఒక రోజు అవి మీటింగ్ పెట్టాయి. సో మన అడవే చిన్నది, అన్ని ఇప్పుడు మనుషులు కూడా తగ్గిపోతున్నారు, మనం కూడా తగ్గిపోతాము, ఈ ఏనుగుని రాకుండా చేయాలి, ఎవరు చేస్తే వాళ్ళని రాజుని చేస్తాము, వాళ్ళు ఎంత చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళు చెప్పిందే రూల్ అంటారు. ఓకే. ఓకే సరే అని చెప్పిన తర్వాత అందరూ భయపడుతుంటారు, ఏనుగుతో ఏంటి మన ప్రాణం ఎంత అని. సో ఒక దోమ వస్తుంది. దోమ వచ్చి నేను రాకుండా చేస్తానంటే మా వల్ల అవ్వట్లేదు, నువ్వేం చేస్తావంటే నేను చేస్తాను అంటది. ఓకే సరే నువ్వేం చెప్తాది వింటావని చెప్తాది. సరే ఈవినింగ్ అవుద్ది, మళ్ళీ ఏనుగు వస్తుంది. ఏనుగు రాగానే ఇది వెళ్ళి ఏనుగు చెవులో ఒక మాట చెప్తుంది. అంతే, ఆ మాటకి అది గుండాకి చచ్చిపోతుంది. సో దీని మాట మీద అందరు నడుస్తూ ఉంటారు. సో అది వెళ్ళి ఏం చెప్పింది, దోమ ఎలాగో చెప్పింది, నా వల్ల కాదు. తెలీదని చెప్పొచ్చుగా. కాదు, అయితే దోమ కడుపుతూ ఉన్నానని చెప్పుంటది, అది నీ వల్ల అని. నాకు ఏ పాపం తెలీదు, ప్లీజ్. అదే చెప్పింది. దోమ వెళ్ళి ఏనుగు చెవిలో ఏనుగా నీ వల్ల నాకు కడుపు వచ్చింది అని చెప్పుంటది. వెరీ గుడ్, అవునా? సూపర్. బాగుందమ్మా, సూపర్. 1 2 3 గో. Jwala. Hey Jwala. Here comes the lady Jwala. She's gonna make you holla. నీతుకి 18 పాయింట్లు అండ్ మౌనికాకి 20 పాయింట్లు. సో అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. చామేళ్ళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక పాట.
క్వశ్చన్ అడుగుతున్నాను, బజర్ మీద చేతులు రెడీగా పెట్టుకోండి. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? ప్రియాంక. ఏంటా బ్లాంక్ ఎక్స్ప్రెషన్ ఏంటి? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అందరూ చెప్పుకోండి. సూపర్. ప్రియాంక -6. ఓకే, ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. ఫ్రెండ్స్, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మీ అందరికి నేను బాగా విప్పి చూపిస్తాను. ఏంది విప్పి చూపిస్తావు? అదే యూరోప్ అంతా బాగా విప్పి చూపిస్తాను. విప్పి చూపించటం కాదు నాయనా, తిప్పి చూపించటం. ఓకే, తిప్పి చూపిస్తాను. నువ్వేం ఫిగర్ చేయకు, నేను పోయే లోపల నీకు ఫస్ట్ క్లాస్ తెలుగు నేర్పిస్తా. ఎక్కడికి పోయే లోపు? హైదరాబాద్. బై ద బై, మీ బ్యాచ్ తో నాకు కొంచెం పరిణయం చేయండి. పరిణయమా? వాట్ ఐ మెంట్ వాజ్ ఇంట్రొడ్యూస్ చేయమని. పరిణయం కాదు మై డియర్ తెలుగు పండిట్, పరిచయం. ఓకే. ఇదిగో మా వాళ్ళ డస్ట్ చిచ్చి లిస్ట్. గ్రూప్ ప్లేస్ మాలిష్ యాదవ్. మాలిష్ ఏంట్రా? మల్లేష్ యాదవ్ తూల్పేట వస్తాదిని జబాన్ సమాల్కే. మలేష్ యాదవ్. ఓకే. క్రాపాకరం. ఏంటదే? క్రపాకరమా? క్రపాకరం కాదు, కృపాకరం. కాకు ఒట్టుసుడు ఉండాలి. వట్రసుడి. వాట్ ఇస్ వట్రసుడి? వచ్చి రాని తెలుగు మాట్లాడుతున్న హీరో ఎవ్వరు? వెంకటేష్ గారు. జయం మనదేరా. తీసుకోండి 6. ఇప్పుడు ఇంకొక పాట. सकुबाई जरा दे दो ना गरम गरम चाय. सकुबाई నువ్వు చాయ్ ఇస్తే అదో రకం హాయ్. వేసుకున్న గుమా గుమా చాయ్, యమ్మా ఫేమస్ ఇది రిలేట్ దుబాయ్. తీసుకున్న సలా సలా చాయ్, భలే మోగిస్తది నరాలో సన్నాయ్. గుండె గుయ్యి అంటే అల్లం చాయ్, సుయ్యి అంటే బెల్లం చాయ్, కెవ్వంటే కర్రకాయ చాయ్. ఒళ్ళు ఉడుకైతే జీరా చాయ్, సలవైతే కర్ర చాయ్, ముసుగెడితే మొలకాడు చాయ్. నా బంగారు చేతులతో పింగారు సోదరులో నీ కోసం తెస్తానబ్బాయ్. వెల్కమ్ టు సక్కుబాయ్, గరం చాయ్ తాగేసే మజా చే. వెల్కమ్ టు సక్కుబాయ్, గరం చాయ్ తాగేసే మజా చే. सकुबाई जरा दे दो ना गरम गरम चाय. सकुबाई నువ్వు చాయ్ ఇస్తే అదో రకం హాయ్. సొగసాకు తీసి కాచాతి కోషన్, పరువాల మిల్కు పెదవుల్లో షుగరు, పక్కాగా గెలిపేసి పెంచా ఎమోషన్. నీకేసి చూసి హ్యాపీ హ్యాపీ టెన్షన్, తేయాకు లాంటి నాజుకుతోనా ఇరగా తీసావే ప్రిపరేషన్. అందులో నైజాం సిటెడ్ అంతా సిల్లర పిల్లల ఫాలోయింగ్. సక్కుబాయి చాయ్ అంటే పడి చచ్చిపోతారు. వాటర్ చాయ్ కి లీటర్ బిల్డప్ ఇచ్చి మ్యాటర్ పెంచేసావే నీలో ఉండే తాజా హుషారు. వెల్కమ్ టు సక్కుబాయ్, గరం చాయ్ తాగేసే మజా చే. వెల్కమ్ టు సక్కుబాయ్, గరం చాయ్ తాగేసే మజా చే చే చే. ఈ పాటలో ఫుల్ గా డాన్స్ చేసింది ఎవరు? మౌనిక అండ్ సుమ. నాకే పంచ. నేను సినిమాలో అడిగాను. చార్మి గారు. చార్మి చాయ్ అమ్ముతుంది తనేనా? యా, సాగుతుంది మనం. కరెక్ట్ ఆన్సర్. నీకు 6 పాయింట్లు. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. ప్రశ్నకు వేళాయరా.
బాలకృష్ణ, కృష్ణ, కృష్ణంరాజులలో ఎవరు 300కి పైగా సినిమాలు చేశారు? ఆబ్వియస్లీ కృష్ణ గారే. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. శ్రావణ సంధ్య 3, మౌనిక 2 అండి. 1. కాఫీని ఎన్ని దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయి? ఆప్షన్ ఏ 26 మాత్రమే, బి 45 దేశాలకి పైగా. 45 దేశాలకి పైగా. ప్రథమ స్థానంలో మాత్రం బ్రెజిల్ ఉంది, తర్వాత స్థానం వియత్నాంది. ఇక వినియోగం విషయానికి వస్తే మాత్రం ప్రథమ స్థానంలో ఉన్నది ఫిన్లాండ్. అండ్ మొత్తంగా దేశాలు 45కి పైగా. 3 పాయింట్లు తీసుకో. నీతు 2, మౌని 1. ఇంకా నెంబర్ 1. సింగరేడుంది బొగ్గే నిండింది. స్టార్ మహిళ, జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ లో నవ్వులు విరివిగా దొరుకుతాయి కదా. విరివిగా అంటే ఏమిటి? పుష్కలంగా. అబ్బబ్బబ్బబ్బబ్బా, బా తెలుగు బతికే ఉందమ్మా. ఎక్కువగా, చాలా, పుష్కలంగా. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6 పాయింట్లు. అంజలి 3, చూసావా, నేను ఇంకా 2 రౌండ్లన్నా ఆగి మరీ తీసుకున్నాను. నువ్వు ఫస్టే. శ్రావణి 3. అనేక పొరల్లో ఒక పొరని ఏమంటారు? ఆప్షన్స్: ఏ నేకానేక పొర, బి పొర. నేకానేక పొర. అనేక పొరల్లో పొరనేమంటారు? పొర అంటారు. పొర అంటారు. పొర అంటారు. ఇన్ని పొరలున్నా ఒక పొరని పొరే అంటారు. 4. వస్తావా వస్తావా రమ్మన్న చోటకి వస్తావా. నయగారా, ఏంజెల్, దూద్ సాగర్, జోగ్ అనేవి వేటి పేర్లు? వాటర్ ఫాల్స్. కరెక్ట్ ఆన్సర్. మౌనిక అక్క 3. శ్రావణ సంధ్య 2. అంజలి 1. నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు ఆ జలపాతం నుంచి దూకే ధారలు నేలని తాకకుండానే ఆవిరైపోతాయి. అది ఏ జలపాతంలో అలా జరుగుతోంది? ఆప్షన్స్: ఏ ఏంజల్ జలపాతం, బి జోగ్ ఫాల్స్, అదే జోగ్ జలపాతం. జోగ్ జలపాతం. వేసుకోండి అమ్మా, తిని మరి. అది ఏంజల్ ఫాల్స్. నెంబర్ 2. పంగతోట మలుపు కాడ కొంగు పట్టి లాగాడే, సందు చూసి సైగే చేసి గోల చేసాడే. పంగతోట మలుపు కాడ కొంగు పట్టి లాగాడే, సందు చూసి సైగే చేసి గోల చేసాడే. చుట్టుకొలత చూస్తానంటూ గుట్టుగా సాగచాడే, బక్క బలత నడుమే తడిమి పంతులాడాడే. రాజమౌళి దర్శకత్వంలో చిరంజీవి గారు చేసిన సినిమా ఏమిటి? పిలకుంటది కొడుక్కి. మగధిరా. చూసారా, నా ఆలాపనతో నాలోని సింగింగ్ టాలెంట్ నువ్వు బయటకు తీసుకొచ్చావు. తీసుకో 6. నీతు 3, మౌనిక 2, అంజలి 1. వింటి నారి యొక్క చప్పుడును అంటే ధ్వనిని ఏమంటారు? నరఘోష. ఆప్షన్స్ ప్లీజ్. ఏ ఝంకారం, బి టంకారం. ఝంకారం. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఆన్సర్.
ఇంతకీ ఆ వింటి నారి శబ్దాని పేరంట ఠంకారం. నెంబర్ 3 వంటగదిలో ఉండే మొగ్గ ఏది? లవంగం. ఓకే, కరెక్ట్ ఆన్సర్. మన్మధుడు సినిమాలో మన బ్రహ్మానందం గారి క్యారెక్టర్ పేరేంటమ్మా? ఐఎమ్ లవంగం. ఎస్ లవంగం అంటే సూరిబాబు లవంగం. ఓకే, తీసుకోండి. శ్రావణ సంధ్య 3, నీతు 1, మోనికా 1, అంజలి 1. బదరీ ఫలం అంటే ఏ పండు? అదే రాముడు. రాముడా? భీముడు కాదా? ఎందుకు వచ్చిందిలే కానీ ఆప్షన్ ఇవ్వండి. ఏ ఉసిరి, బి రేగి. ఉసిరి, రేగి. బుద్ధగయలో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యం ఉంది? బౌద్ధులు. కరెక్ట్. అంటే బౌద్ధ మతాన్ని పాటించే వాళ్ళకి, బౌద్ధ మతం అనుసరించే వారికి, బుద్ధ విగ్రహాలని దర్శించుకోవడానికి వచ్చే వారికి ఇలా. ఓకే, తీసుకోండి 6. శ్రావణ సంధ్య 3, ఏమంత కక్ష నా మీద అందరికి? నీతు 1, పూర్ణిమ 1, మౌనిక 1. బుద్ధుని భార్య పేరేమిటి? ఆప్షన్స్: ఏ యశోధర, బి మందాకిని. మందాకిని. ఏంటి మొత్తం అందరు మర్చిపోయారా బుద్ధుడి భార్య ఎవరో? మాది చిన్నప్పుడు తెలియదా? స్కూల్లో కథలుగా చెప్పి కథలుగా చదువుకున్నాం. నిన్న ఏం జరిగిందో మర్చిపోతున్నాం, ఇంకెప్పుడో చిన్నప్పుడంట. యశోధర. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. బోలో చిత్రం బోలో. బోలో చిత్రం బోలోకి వెళ్లే ముందు ఒక డాన్స్. మొదటి చిత్రం. వెంకటేష్. ఏంటమ్మా ఇది? ఇక్కడ నేను వస్తే నువ్వు పర్లేదు. అసలు నేనే ప్రోగ్రామ్ కొద్దాం అనుకున్నాను, కానీ నా కట్అవుట్ చాలని పంపించాను. నీకు -6. థ్యాంక్ యూ. నెక్స్ట్ చిత్రం. అనుష్క.
అది చార్మి అమ్మా, చార్మి. -6. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద. తర్వాత చిత్రం. అనుష్క. తీసుకోండి 6. నెక్స్ట్ చిత్రం. ఎన్టీఆర్. తీసుకో 6. నెక్స్ట్ చిత్రం. కాజల్. నీతోకి 6 పాయింట్లు. తర్వాత చిత్రం. ప్రభాస్. 6 పాయింట్లు. ఇందాక నాతోనే ఫినిష్ అయింది. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. ఆటాడుకుందాం రా. ఫస్ట్ అరటిపండు తింటారు, బంతాట ఆడతారు, మంచినీళ్ళు తాగుతారు. ఇలా ఒక స్ట్రిప్ తీసుకొని దీనికి ఈ వైపు కొంచెం గమ్ము, అలాగే ఇటువైపు కొంచెం గమ్ము పెట్టండి. ఇప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ మేము పెట్టిన డబుల్ గమ్ము మీద అంటించండి. దాని కింద ఓకే కరెక్ట్గా ఇక్కడ ఇక్కడ ఏంటిది? ఇప్పుడు ఒక బంతి తీసుకొని వెళ్ళి పైన పెట్టండి. ఒక్కొక్కటి తీసుకెళ్ళా. ఇదమ్మా ఆట. సో బంతులు పెట్టినందుకు 6 పాయింట్లు, ఆ స్టిక్కర్ పెట్టినందుకు 6 పాయింట్లు ఉంటాయి మీకు. ఇది డెమో పీస్ ఇలాగే ఉంటుంది. సో మీరు నెక్స్ట్ పీస్ నుంచి మొదలెట్టండి. ఓకే. గో. Ringa ringa roses, wangara ringa poses, tingara tingara theorems ki patte solutions. A bota body cheating, cheating marting fighting, meaty meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meeda ke. Attack attack, jinka puli meeda ke. Attack attack, bony jeans meeda ke. Attack attack. A square, B square, A plus B whole square. Jerry Warwicky, A-Time, I don't care. Stop it! ఒక్క స్ట్రిప్ ఇవి 3 24 పాయింట్లు వచ్చాయి. అయ్యయ్యో పెట్టా బాల్ కూడా. అది టైం అయిపోయాక పెట్టాం. హండీ సెట్. 1 2 3 గో. Ringa ringa roses, wangara ringa poses, tingara tingara theorems ki patte solutions. A bota body cheating, cheating marting fighting, meaty meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meeda ke. Attack attack, jinka puli meeda ke. Attack attack, bony jeans meeda ke. Attack attack. A square, B square, A plus B whole square. Tom and Jerry Warwicky, A-Time, I don't care. Stop it! So 1 2 3 4 5 6 7 8 9 54. Hot box set. Thank you.
1 2 3 గో. Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. Bota body cheating, cheating maring fighting, meaty rankulu kosam competitions. Chepa konga meedake, jinka puli meedake, Moni jeans meedake. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-Time and I don't care. Stop it! 1 2 3 4 5 6 36. And water purifier. థ్యాంక్ యూ. 1 2 3 go. Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. Bota body cheating, cheating maring fighting, meaty rankulu kosam competitions. Chepa konga meedake, jinka puli meedake, Moni jeans meedake. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-Time and I don't care. Stop it! 1 2 3 4 5 6 7 42. And an electrical rice cooker. 1 2 3 go. Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. Bota body cheating, cheating maring fighting, meaty rankulu kosam competitions. Chepa konga meedake, jinka puli meedake, Moni jeans meedake. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-Time and I don't care. Stop it! 1 2 3 4 5 6 7 8 9 10 60. అండ్ డిన్నర్ సెట్. నీతో మీ టార్గెట్ 13 ఆర్లు. ఇవాళ మీరు విన్ అవుతారా లేదా 1550వ ఎపిసోడ్ లో స్టార్ మహిళ శ్రావణ సంధ్య అవుతుందా తెలుస్తుంది. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. Bota body cheating, cheating maring fighting, meaty
ఒకటి 2 3 4 5 6 7 8 9 10 60 రోటీ మేకర్ అమ్మా. థ్యాంక్ యూ. అండ్ 1550వ స్టార్ మహిళ శ్రావణ సంధ్య. Hello everybody, yeah. Welcome to my party, yeah. I am naughty, yeah. I am giving welcome. My name is Katti Kanakam. Oh. పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ. పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ. నువ్వేమో ఉడుకెత్తే ఎండ, నేనేమో చన్నీళ్ళ కుండ. అయిపోయి దేవుడా చూపించు దీనెల్లు ఎక్కడా ఎక్కడా ఓరయ్యో దీని సిగ్గు సిమ్మడా చేసింది నా తెల్లు తుక్కడా తుక్కడా. ఏం కావాలో చెప్పు ఎగుడా దిగుడా. వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనక. ఎవ్వరికి దొరకం. ఈడొస్తే వేడెక్కే డ్రీమ్స్ అన్ని సహజం చల్లార్చుకోకుంటే తెల్లార్లు నరకం. నా పైటే పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ.